హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. నేనైతే సిటీలో అయితే ఫస్ట్ టైం అనమాట బ్యూటీ పార్లర్కి అయితే వచ్చిన, డివైన్ బ్యూటీ పార్లర్ అయితే వచ్చిన అనమాట. ఈ అక్క అయితే ఐబ్రో అయితే వేస్తుంది. ఇక్కడైతే నేను ఎందుకు వచ్చిన అంటే, నాకు హెయిర్ ఫాల్ అనేది అయితే చాలా అవుతుంది అనమాట. నేను దూయకపోయినా కూడా నాకు ఊడిపోతుంది హెయిర్ అనేది. షార్ట్ ఉంది హెయిర్, కానీ చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. సో ఇక్కడికైతే వచ్చిన అనమాట. అందుకోసమే అనేసి ఓన్లీ జస్ట్ హెయిర్ కట్ చేయించుకుందామని వచ్చిన, కానీ అక్కడికి వెళ్ళినాక ఇంకా వేరే అయిపోయింది అనమాట. ఓకేనా ఫ్రెండ్, చాలా టైం అయిపోయింది, 2.5 hours అయితే అయిపోయింది అనమాట హెయిర్. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను హెయిర్కి అయితే స్పా అయితే చేయించుకుంటున్నా. ఎందుకోసం అని అంటే, నాకు డాండ్రఫ్ ఉందనేసి అయితే చెప్పింది అక్క అయితే. మళ్ళీ దాని గురించి, మళ్ళీ నెక్స్ట్ గ్రోతింగ్ గురించి, హెయిర్ ఫాల్ కాకుండా ఉండడానికి, మళ్ళీ రిలాక్స్ గురించి, ఇవి అన్నిటికి సంబంధించి అయితే స్పా అనేది అయితే చేయించుకుంటున్నా నేను. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా చేపించడం అయితే ఫస్ట్ టైం అనమాట. నైట్ 6 o'clock అయితే వెళ్ళినాం అనమాట. 6:30కి అలా వెళ్ళినాము. నైట్ ఇంటికి వచ్చే వరకు 9:30 అయిందనమాట. చాలా టైం అనేది అయితే తీసుకున్నారు, అంటే అంత టైం పట్టిందనమాట. ఇలా అయితే ఫస్ట్ టైం అయితే చేయించుకుంటున్నా. కొంచెం నిన్న ఈరోజు అయితే హెయిర్ అయితే ఎక్కువ ఫాల్ కాలేదనమాట. హెయిర్ ఫాల్ అయితే కాలేదు. మళ్ళీ ఇక్కడైతే హెయిర్ వాష్ అయితే చేస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, ఐబ్రో అయితే బాగా చేసినారనమాట. కొంచెం లెఫ్ట్ హ్యాండ్ అయితే కొంచెం షేక్ అయినట్టు అనిపించింది, కొంచెం కింద. అంటే అంత క్లారిటీగా చూస్తే మాత్రం కనిపిస్తుంది అనమాట, నార్మల్ చూస్తే కనిపించట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, కానీ మంచిగా అయితే చేసినారు. హెయిర్ ఫాల్ అయితే 2 days నుంచి అయితే తక్కువ అయితే అవుతుంది. ఇక్కడైతే స్టీమ్ అనేది అయితే చేస్తున్నారు అనమాట. ఇది దేనికోసం పెడతారని నేను అక్కని అడిగితే, హెయిర్ రిలాక్స్ కోసం అయితే పెడతారంట. నాకైతే తెలియదు అసలు, మనం సినిమాలలో చూడడం తప్ప నేనైతే రియల్గా అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట చేయించుకోవడం. ఓకేనా, ఫైనల్ లుక్ అయితే ఇలా.